లూకా సువార్త 22వ అధ్యాయము and verse 31. 31వ వచనం. It is significant that Jesus calls him Simon. ఇక్కడ అతన్ని సీమోను అని పిలుస్తుండడం అనేది అది ఎంతో ప్రత్యేకంగా కనబడుతుంది. He did not call him Peter. ఇక్కడ అతన్ని పేతురు అని పిలవట్లేదు. He was calling him with his old name. ఆయన పేతురును తన పాత పేరు పెట్టి పిలుస్తున్నారు. Simon. సీమోను. 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. First, when he confronted Peter, he called him Peter. మరి మొట్టమొదటిసారి యేసుక్రీస్తు పేతురును చూసినప్పుడు అతని పేతురు అని పిలుచుకున్నారు. Now Jesus calls him Simon. అయితే ఈ సమయంలో ఆయన మరలా ఆయన పేతురును సీమోను అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. Peter means rock. పేతురు అనగా బండ. Simeon, here now, name Simeon means good listener. మరి ఇక్కడ మరలా ఆయన సీమోను అని పిలుస్తుండగా సీమోను అనే పేరుకు మంచిగా వినేవాడు అని అర్థం వస్తుంది. Or a reed. ఇక్కడ రెల్లు అనే అర్థం కూడా వస్తుంది. He can be easily moved. దాని అర్థము సులభంగా కదలగలిగే వ్యక్తి అన్నట్టుగా. But he was not a good listener. కానీ అతను మంచి వినికిడి కలిగిన వాడుగా లేడు, ఇంకా లేదా వినట్లేదు. On some occasions he led astray. లేదా మరికొన్ని పరిస్థితుల్లో దారి తప్పిపోతా ఉన్నాడు. Maybe Jesus calls him Simon because he was about to wave. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు అతన్ని రెల్లు అనే అర్థం ఇచ్చేట్టుగా పిలుస్తున్నది అతను కదిలేవాడుగా ఉంటాడు అని కావచ్చు. He was supposed to be strong and courageous. అతను నిజానికి బలవంతుడిగా లేదా స్థిరంగా ఉండవలసిన వాడుగా, ధైర్యంగా ఉండవలసిన వాడుగా ఉండాలి. God wants you to be like that. దేవుడు అతడు అలా ఉండాలి అని కోరారు. But how are you? మరి నీవెలా ఉన్నావు? You are like Peter. నీవు పేతురు వలె ఉన్నావు. Like reed, you are moving. రెల్లు వలె కదులుతూ ఉన్నావు. He was about to fall here. ఇక్కడ అతను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నాడు. Luke 22nd chapter, లూకా 22వ అధ్యాయము verse 33. 33వ వచనము. Lord, I am ready to go with you to prison and to death. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా. He argued with Jesus. అతడు యేసుక్రీస్తుతోనే వాదిస్తూ ఉన్నాడు. He said that he was certainly not going to fall. అతడు ఎలాగైనా నేను మాత్రం పడిపోను అనేది చెప్తున్నాడు. He is arguing as though Jesus was a liar. యేసుక్రీస్తే ఏమైనా అబద్ధం చెప్తున్నారా అన్నట్టుగా వాదం పెట్టుకుంటూ ఉన్నాడు ఇక్కడ. Sometimes we make servant of God also a liar. మనము అదే రీతిగా కొన్నిసార్లు దేవుని సేవకులనే ఒక అబద్ధికునిగా మార్చేస్తూ ఉంటాము. If they rebuke, ఒకవేళ ఆయన మిమ్మల్ని గద్దించినా, you are misunderstanding me. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, You are not able to know my heart properly. మీరు నా హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేరు అని అంటారు. That's how they argue. ఆ రీతిగా వారు వాదం చేస్తూ ఉంటారు. Jesus was there in the Garden of Gethsemane. యేసుక్రీస్తు గెత్సెమనే వనంలో ఉన్నారు. Judas brings the mob to arrest Jesus. యూదా మరి అక్కడ సైనికులను అందరినీ సమకూర్చుకొని సమూహంగా వస్తూ ఉన్నాడు యేసును బంధించడానికి. Luke 22nd chapter లూకా సువార్త 22వ అధ్యాయము and verse 50. 50వ వచనము. After some time, Peter lops the ear of the high priest's servant, and all the disciples flee. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. See the condition of the disciples. శిష్యుల యొక్క పరిస్థితి ఎలాగుందో చూడండి. Shall we slay them మనం వారిని నరుకుదమా, with the sword? ఖడ్గంతో వారిని చంపుదమా అని అడుగుతూ ఉన్నారు. All his ministry, what did Jesus say? మరి ఆయన పరిచర్య అంతట్లో యేసుక్రీస్తు ఏమని బోధిస్తూ వచ్చారు వారికి? If you have a knife, with the knife only you will die. నీవు కత్తి కలిగి ఉంటే గనక నీవు కత్తితో చంపితే కత్తితోనే నువ్వు చనిపోతావు అనే విషయమే ఆయన చెప్తూ వచ్చారు. He did not teach this type of argument.
అంతేగాని ఇలాంటి వాగ్వాదాలు ఆయన ఎన్నడూ వారికి బోధించలేదు. But now they heard the real gospel all the way. But what were they telling? వారు విన్నదంతా ఎంతో మంచి సువార్తను విని చివరికి వారు ఇక్కడ చేస్తున్నది ఏంటి? That's what we are also doing. మనం కూడా చేసేది అదే రీతిగా ఉంటుంది. We get angry. కోపము తెచ్చుకోవడము, All of a sudden we get angry. అకస్మాత్తుగా కోపగించుకోవడము, And we prove ourselves that we are not touched by God's Spirit. మరి దేవుని ఆత్మ ద్వారా తాకబడలేదు అన్న సంగతిని మనం రుజువు చేసుకుంటూ ఉన్నాము మన వ్యక్తిత్వంతో. Here we now, Peter and John, they were in the high priest's courtyard. ఇక్కడ పేతురు యోహానులు ప్రధాన యాజకుని ఆవరణంలో ఉంటున్నారు. From there, they were seeing Jesus అక్కడ ఉండి interrogated. వారు లోపల ఉన్నటువంటి యేసుక్రీస్తును బయట ఆవరణములో నుండి చూస్తూ ఉన్నారు. As they stand around, they were warming themselves at a fire. అక్కడ ఒక మంట దగ్గర కూర్చొని వేడి కొరకై కూర్చున్న వారిగా వారు కనబడుతూ ఉన్నారు. చలికి మంట కాసుకుంటున్నారు. They are sitting with the soldiers అక్కడ ఉన్నటువంటి సైనికులతో పాటు వారు కూర్చున్నారు. and the servants. అక్కడున్న సేవకులతో పాటు కూర్చున్నారు. Peter was asked if he knows Jesus. మరి నీకు యేసుక్రీస్తు తెలుసా అని అడిగినప్పుడు పేతురు, That's how the temptation started. ఆ రీతిగా శోధన అనేది ఆరంభమవుతుంది. 2 times he responded with no. 2 మార్లు అతను నాకు తెలియదు అనే మాటతో జవాబిచ్చాడు. I don't know. నాకు తెలియదు మీరు చెప్పేది. But look at the 3rd time. అయితే 3వసారి చూస్తే He was more of an oath or curse. అతను ఇంకా అక్కడ తన్ను తాను శపించుకుంటూ చెప్తున్నాడు నాకు తెలీదు అనే సంగతి మనము చూస్తాము. He went to that extent. అతను అంతవరకు వెళ్ళాడు తెలీదు అని చెప్పడం కొరకు. The fall started there. పడిపోవుట అనేది ఆ రీతిగా ఆరంభమైంది. For God's sake, I don't know him. దేవుని పైన అతను ఒట్టు పెట్టుకుంటూ నాకు అసలు తెలీదు అని చెప్తున్నాడు. I don't know what you are saying. మీరు చెప్పేది నాకు అసలు తెలీదు. 60th verse. 60వ వచనము. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. So then, at that point, rooster crows. అతడు ఇంకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. God has ordered the rooster. దేవుడే కోడికి ఆజ్ఞాపించాడు. God can command anybody, ఆయన ఎవరినైనా ఆజ్ఞాపించగలరు. any life being. ఏ జీవరాశినైనా ఆజ్ఞాపించగలరు. They will certainly follow the commandment of Jesus. మరి అవి ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చవలసింది. That is a sign to Peter. మరి అదే గురుతు పేతురుకు. Before the rooster crows, కోడి కూయక మునుపు you will deny me thrice. నీవు నన్ను ముమ్మారు ఎరగను అని చెప్తావు. Verse 61. 61వ వచనము. And the Lord turned and looked upon Peter. And Peter remembered the words of the Lord. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. So we see here the rooster was crowing. మరి ఇక్కడ మనం చూస్తుంటే కోడి కూసింది అనే విషయం చూస్తున్నాము. Now many times our conscience is also like rooster crowing. మరి చాలా సార్లు మన మనస్సాక్షే ఒక కోడి వలె ఉండి అది కూస్తుంది అన్నంతగా స్పష్టంగా It is giving అనిపిస్తుంది. us the signal. But what are we doing? కానీ మనం ఏం చేస్తున్నాము? We are putting off the crowing of rooster. మనము ఆ కోడి కూతను అణచివేస్తూ ఉన్నాము. We are putting off the crowing of our conscience. మన మనస్సాక్షి కూతను మనం అణచివేస్తూ ఉన్నాము.